హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చే పనస్తన్లు ఇప్పుడు చేసుకుందాం. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి. మెయిన్గా పనస తొనలకి పట్టే పాకం ఈ విధంగా చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేయచ్చు. కాస్త గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అయితే మంచిది. పిండి అంతా నెయ్యి అంతా బాగా కలిసేలాగా ముందుగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి ముద్దలాగా, చపాతీ ముద్దలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా పూరీ పిండిలాగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలిపాక 5-10 నిమిషాలు ఈ పిండి ముద్దని నాననిద్దాము. ఏదైనా ఇలాగ కవర్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మంచిగా పొంగింది పిండి. అంటే మనం బాగా మసాజ్ చేసుకుంటూ కలిపాం కదా, అందుకే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా బాగా వచ్చింది. చూడండి, దీనిలో కొంత భాగం నేను తీసుకుని రౌండ్గా ఇలా చేసుకుంటూ మనం చపాతీ షేపులో ఒత్తుకోవాలి. ముందుగా పొడిపిండి వేసుకుని చపాతీ పిండిలాగా ఒత్తుకుందాం. నేను ఇక్కడ సింగిల్ చపాతీతో చూపించట్లేదండి, ఎందుకంటే ఒకేసారి పెద్ద చపాతీ చేసుకుంటే 2 లేదా 4 పీసులు వస్తాయి. సో కొంచెం మనకి టైం సేవ్ అవుతుందని నేను ఇలా చేశానండి. మీకు నచ్చితే సింగిల్ చపాతీతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను కదా, కార్నర్స్ అంతా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే పనస్తొనలు పర్ఫెక్ట్గా వస్తాయి షేపు. సో అందుకు నేను 4 సైడ్లు కార్నర్స్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఎక్సెస్ పిండి అంతా తీసేసుకుని చూపించిన విధంగా కట్ చేసుకోండి. పైన కింద గ్యాప్ వదిలి నైఫ్తో ఇలా మధ్యలో ఇలాగా చిన్నగా ఘాట్లు పెట్టుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకుని చివర్లు ఉంటాయి కదండి, ఆ చివర ఈ చివర పట్టుకుని నేను చూపించిన విధంగా అలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే పనస్తొన రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత బాగా రిబ్బన్ షేప్లో మంచిగా వచ్చింది. ఈ కార్నరు ఆ కార్నరు కట్ చేసేసుకుంటే మనకి ఇంకా మంచిగా వస్తుంది. లైట్గా పొడిపిండి వేసుకుంటే ఇంకా లోపల అతుక్కోకుండా మంచిగా వస్తాయి. ఇలా బటర్ పేపర్ మీద వేసుకుంటే తడి అంతా పీల్చుకుని బాగుంటాయి. చూడండి, రెండోది కూడా అట్లానే చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మిగిలిన పిండి కూడా ఉంది కదండి, అవి కూడా ఈ విధంగానే చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈసారి 4 రోటీస్ వచ్చేటట్లు చేసుకున్నాను. మధ్యలో ఇలాగా ఒక ఫ్లిప్ చేశాను అనమాట. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఈ పనసతొనలకి మరో పేరు సంపంగి పూలు అని కూడా అంటారంటండి. అన్నీ ఈ విధంగానే చేసుకున్నాను. ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు పనసతొనలకి పాకం తయారు చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకుని 1 కప్ షుగర్ వేసుకుని చాలా కొంచెము వాటర్ వేసుకుందాము. పిండి క్వాంటిటీకి సగం క్వాంటిటీ షుగర్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా 1 కప్పు మైదా పిండి అయితే కనుక 1/2 కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తీగ పాకం అంటారు కదా, దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం పట్టడానికి పెద్దగా టైం పట్టదు. మనకి 5-8 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం పిండాను, ఎందుకంటే ఈ నిమ్మరసం వలన షుగరు గెడ్డ కట్టకుండా ఉంటుంది. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వాడాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది.
ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ ఉందాం. ఈ విధముగా వేసుకున్నాం కదా, అవి ఆటోమేటిక్గా పైకి పొంగుకుంటూ పైకి వస్తాయి. ఒక్కొక్కటి గోల్డెన్ కలర్లో వేపుకుని లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మైదా పిండి కదండి, కాస్త ఎక్కువ టైమే పడుతుంది వేగడానికి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన ఉంచుకుందాం. అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని, మనం ఆల్రెడీ పంచదార పాకం పట్టాం కదండి, పాకం వేడిగా ఉండగానే ఇవి తయారు చేసుకున్న పనస్తోన్లు ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా పట్టేటట్లు ఎక్కువసేపు ఏమీ ఉంచక్కర్లేదండి. 2 వైపులా పాకం అంటిందా లేదా చూసుకుని పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని పనస్తోన్లు ఒక్కొక్కటిగా వేసుకుని పాకం పట్టిన తర్వాత ఇలా బటర్ పేపర్లో తీసుకుంటున్నానండి. ఎందుకంటే ప్లేట్లోకి తీసుకుంటే స్టిక్కీగా ఉంటుంది. సో అందుకే నేను బటర్ పేపర్లో తీసుకుంటున్నానండి. మిగిలినవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలండి. దగ్గరగా 20 నుంచి 30 రోజులు నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా, పైన జ్యూసీగా లోపల క్రిస్పీగా పనసతొనల స్వీట్ రెసిపీ రెడీ అయ్యిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching my Veera's Food. If you like this video, please like, share and subscribe.